మా సండే స్పెషల్ అయితే ఈరోజు నాటుకోడి కర్రీ అండి. ఇక్కడైతే 3 డేస్ నుంచి కంటిన్యూస్ గా వర్షాలు పడుతూనే ఉన్నాయి. అస్సలు ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. ఇంకా అందరికి కోల్డ్ అయితే చేసిందండి. ఇప్పుడు నార్మల్ చికెన్ అని చెప్పి ఈసారి అయితే నాటుకోడి తీసుకొచ్చారు. నిజంగా బాగా కారం దంచినా కూడా అస్సలు కారం లాగా ఏమి అనిపించలేదండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మరి మీ ఇంట్లో ఈ సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా మా గులాబీలు చూసారా, పైన చిన్న చిన్న వర్షపు చుక్కలు పైన ఉండడం వల్ల నిజంగా చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. ఈసారి వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఏమో గానీ గులాబీలు అయితే బాగా వచ్చాయండి. లాస్ట్ టైం కంటే ఈసారి గులాబీలు బాగా వచ్చాయి. ఈ గులాబీలు కూడా 1 మంత్ వరకు ఉంటాయండి. హైబ్రిడ్ కదా. ఈ గులాబీ అయితే వచ్చి 20 డేస్ అయిందండి. అసలు చెక్కు చెదరకుండా పేపర్ గులాబీలు అయితే ఉంది. ఇవైతే భలే చూడడానికి కూడా భలే ఉంటాయండి. కాకపోతే అయితే అంత మంచిగా ఏమి అనిపించవు. కాళ్ళు కొద్దిగా లావుగా ఉంటాయి. బాగా కోల్డ్ చేయడం వల్ల గొంతంతా పట్టేసిందండి. నాకు గులాబీలు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు గులాబీలు పూసినా కూడా వీడియోస్ ఫొటోస్ అలా తీసుకొని పెట్టుకుంటానండి. ఇవైతే రెక్క గులాబీలు. ఇవి ఎక్కువగానే వస్తాయి కానీ ఎక్కువ డేస్ అయితే ఉండవండి. మరి మీలో ఎంతమంది గులాబీలు ఇష్టమో కామెంట్ చేయండి.